అల్లూరు జిల్లా పాడేరులో పాస్టర్ అభినయ్ దర్శన్పై దాడి ప్రచారం ముందస్తు కుట్రలో భాగమేనని గుర్తించినట్లు అల్లూరు జిల్లా ఎస్పీ అమిత్ వర్ధర్ స్పష్టం చేశారు. కొంతమందిని డబ్బు ప్రలోభాలకు గురిచేసి ఘటనలో భాగస్వాములు చేశారని విచారణలో తేలిందన్నారు. ఘటనను ముందుగానే చిత్రీకరించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారన్నారు. ప్రజల్లో భయోందోళనలు, మత విద్వేషాలు రేకెత్తించే ఉద్దేశంతో వ్యవహరించారన్నారు. తద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలని చూశారన్నారు. అల్లూరు జిల్లాలో కొంతకాలంగా పాస్టర్లతో సమావేశాలు నిర్వహించారని, రాజకీయ పార్టీ ఏర్పాటుపైన చర్చలు జరిపారని చెప్పారు. ఈ ఘటనలో మొత్తం 9 మందిపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నారన్నారు. కొన్ని వీడియోస్ నిన్న సర్ఫేస్ అయిన దాంట్లో A2 కిరణ్తో సహా మాట్లాడి కిరణ్ ఒక ఆడియో క్లిప్లో మిగతా అక్యూజ్కి డైరెక్ట్ చేస్తున్నారు. ఇక్కడికి రావచ్చు, ఎలాగా ఈ ఇన్సిడెంట్ జరగాలి అన్ని వివరణ చెప్పారు. సో ఇవన్నీ మన ఎవిడెన్స్ ప్రకారంగా కలెక్ట్ చేయడం జరిగిన. ముఖ్యమైన వాళ్ళకి డివైసెస్ కూడా సీజ్ చేయడం జరిగిన. వాళ్ళు రికార్డింగ్స్ ఏమేమి పెడుతున్నారు, ఏమేమి డివైసెస్తో వాళ్ళు రికార్డ్ చేసిన. ఫర్దర్గా ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసిన అతనికి వచ్చిన యూట్యూబ్ ఛానల్స్లో అతనికి సబ్స్క్రైబర్ బేసిస్లో మిగతా ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ని మనకి ఎగ్జామిన్ చేస్తే సో అది కూడా మనకి తెలిసిన అతను ప్రతి మంత్ అరౌండ్ 70 to 1 lakh రూపీస్ వరకు అతనికి ఫైనాన్షియల్గా సపోర్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే అతను ఎడ్యుకేషన్ తర్వాత 1 or 2 పార్ట్ టైం మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. దీని తర్వాత ఖాళీగా ఉంటుంది. పెద్దగా అతనికి ఎకనామిక్ యాక్టివిటీ కూడా ఏమీ లేదు. దీని తర్వాత ఫ్యామిలీలో కేసెస్ కూడా అతని పైన పడిన. అది కూడా ఒక్కసారి కాదు, 2 సార్లు జరిగిన. సో ఈ యాక్టివిటీస్ని చేసే వాళ్ళకి ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ అది కూడా 70,000 to 1 lakh వరకు వస్తే అది ఒక మన ఇన్వెస్టిగేట్ చేయాల్సిన సబ్జెక్ట్. ఇప్పుడు ఇది కంటిన్యూగా ఇన్వెస్టిగేషన్లో జరుగుతున్నాయి. దీంతో సహా అతను ఈ డబ్బులు ఎవరు ఇస్తారు, డబ్బులు మాత్రం వస్తున్నాయి, అది ఒక యాక్టివిటీ. డబ్బులు ఎందుకు వస్తున్నాయి, ఎవరు ఇస్తున్నారు, అది కూడా మనకి ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా తీసుకురావడం జరుగుతున్నాయి. అతనికి ఈ భరోసా పార్టీ పెట్టడం, ఈ భరోసా పార్టీలో ఉంటే సమయంలో కూడా అతను ఒక పాస్టర్ పేరు మీద సెల్ఫ్ని పిలుస్తున్నారు. అతనితో మాట్లాడితే మిగతా మనకి డెసిగ్నేటెడ్ పాస్టర్స్ ఉంటాయి చర్చెస్లో, వాళ్ళతో మాట్లాడితే సో ఒక రూల్ ప్రకారంగా ఒక పాస్టర్కి నామినేషన్ జరుగుతుంది. అతను కూడా ఏమైనా ఈ రిలీజియస్ యాక్టివిటీస్లో చేయాలి, సో మనకి ఫేత్ ప్రకారంగా వాళ్ళకి నామినేషన్ ఉండాలి, పోస్ట్ రావాల్సిన ఉంది. కొన్ని వీడియోస్ నిన్న రండి